Hello everyone, welcome to our channel. Heart is a vital organ. ఈ మధ్య గుండె జబ్బులు చాలా ఎక్కువయ్యాయి. ఏజ్తో సంబంధం లేకుండా చాలా మందికి హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వీటికి రీజన్స్ ఏంటి? హార్ట్కి సంబంధించిన చాలా విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశివర్ధన్ గారు. హలో సార్. అండ్ సార్, ఇప్పుడు చాలా మంది పేషెంట్స్కి కొన్ని కేసెస్లో హార్ట్ అటాక్ అంటారు, కొన్ని కేసెస్లో కార్డియాక్ అరెస్ట్ అంటారు. హార్ట్ అటాక్కి కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఇది వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్. దీనికి అంటే వెరీ వైటల్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో మీకు కార్డియాక్ అరెస్ట్ అంటే బాడీలో మన హార్ట్లో ఇందాక చెప్పినట్టు బ్లడ్ సప్లై కాకుండా ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ కూడా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మీ ఇల్లు ఉంది, ఇంట్లో లైక్ ఇల్లు కాదు, కార్ తీసుకోండి. కార్ లో మీకు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది అండ్ ఆల్సో యూ హావ్ ద ఎలక్ట్రికల్ వైర్స్ ఆల్సో. You need both the systems to work simultaneously in order for the car to function properly. Right. So mana heart lo kuda electrical wires untayi, blood supply untayi. Aa blood supply lo edaina blockage unte adi manam ee cholesterol vaati gurinchi maatladukunedi. Ala kaakunda ee conduction system lo edaina blockage undanu problem undanukondi, then suddenly short circuits avutayi. Short circuit ayi ventricular tachycardia, ventricular fibrillations ani vachi patient sudden ga chanipotaru. Okay. So danni cardiac arrest antamu. సో హార్ట్ అటాక్ అనేది ఎసెన్షియల్లీ దీంట్లో బ్లాకేజ్ ని హార్ట్ అటాక్ అంటాము. ఈ దాని వచ్చే రిజల్ట్ వల్ల కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. సో కార్డియాక్ అరెస్ట్ ఎసెన్షియల్లీ నీడ్స్ అర్జెంట్ ఎమర్జెన్సీ కేర్. అంటే పేషెంట్ కి సిపిఆర్ చేయడము. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు చాలా మందికి చెస్ట్ పెయిన్ తో వస్తారు పేషెంట్స్, కానీ అందరూ చనిపోరు, అందరూ అంత క్రిటికల్ స్టేజ్ కి వెళ్ళరు. దే జస్ట్ వాక్ ఇన్ టు ద ఎమర్జెన్సీ, పెయిన్ ఉందని ఈసీజీ తీయించుకుంటారు, వాళ్ళని యాంజియోగ్రామ్ చేస్తాము, ఈవెన్చువల్లీ స్టెంట్ వేస్తాము. కొంతమంది పేషెంట్స్ ఇమిడియట్లీ పెయిన్ వచ్చిన 2-3 సెకండ్స్ కే చనిపోతారు. దట్స్ వాట్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యు దిస్ ఇదే నా నెక్స్ట్ క్వశ్చన్ ఉండే. కొంతమంది పేషెంట్స్ హార్ట్ గుండెలో నొప్పి అని వస్తారు, వాళ్ళు మెడికేషన్ కానీ లేదంటే మీకు స్టంట్ వేయాలి అలా చెప్తారు, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. స్టంట్ వేసేదాకా వాళ్ళందరూ బాగానే ఉంటారు, స్టంట్ వేయించుకొని వెళ్ళిపోతారు, ట్రీట్మెంట్ జరిగిపోతుంది. కొంతమంది ప్రాబ్లం అని వస్తారు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ చనిపోతూ ఉంటారు. Why is that? That essentially happens because of the difference between heart attack and cardiac arrest. అది మీకు ఎగ్జాక్ట్లీ తెలియాలి. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు మీ ఇందాక కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో రెండు వేరే వేరే సిస్టమ్స్, లైక్ పెట్రోల్ ట్యాంక్ అనేది వేరే సిస్టమ్, ఎలక్ట్రికల్ వైర్స్ అనేది వేరే సిస్టమ్. బోత్ ఆర్ నాట్ ఇంటర్లింక్డ్, బట్ ఇన్ హ్యూమన్ బాడీ బోత్ ఆర్ లింక్డ్. ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ కి మన బ్లడ్ సప్లై కి కనెక్షన్ ఉంటుంది. సో ద మొమెంట్ బ్లడ్ సప్లై ఆగగానే ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూ అంటే మన మజిల్, ఆ మజిల్ అంతా డెడ్ అవుతూ ఉంటుంది. దట్ డెడ్ టిష్యూ యాక్ట్స్ యాజ్ ఎ కండక్షన్ and it throws ventricular tachycardia and ventricular fibrillation that causes patient to arrest and collapse. So enta area damage ayindane dani batti patient cardiac arrest ku veltara leda anedi depend avutadi. So ardham avunda, ippudu maamulu chinna blockage undi anukondi, so anta area damage avvaledu, so anta short circuits raavu. Okay. So if the area is huge, so there is high chances to short circuit and patient collapse. And ఇది ఒకటే కారణం కాదు, హార్ట్ అటాక్ అంటే బ్లాకేజ్ ఒకటే కారణం. కార్డియాక్ అరెస్ట్ లో మల్టిపుల్ కారణాలు ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ది బ్లాకేజ్ వల్ల అనేది ఒక కారణం. అట్లా కాకుండా దేర్ ఆర్ సో మెనీ అదర్ సిండ్రోమ్స్, జెనెటికల్ సిండ్రోమ్స్, హెరిడిటరీ సిండ్రోమ్స్ విచ్ కెన్ కాజ్ దిస్ సడన్ కార్డియాక్ అరెస్ట్. సో ఆ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ వన్ అమాంగ్ ద కారణం ఏంటంటే పొటాషియం తక్కువైతే, బాడీలో పొటాషియం తక్కువైనా, కాల్షియం తక్కువైనా, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయినా. సో ఇవి ఎసెన్షియల్లీ ఎక్కడ చూస్తామంటే పేషెంట్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్ కి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి పొటాషియం ఇంబ్యాలెన్స్, ఎగ్జాక్ట్లీ దట్ థ్రోస్ షార్ట్ సర్క్యూట్స్. సో అట్లా మల్టిపుల్ లైక్ అరౌండ్ లైక్ సో మెనీ కాజెస్ ఆర్ దేర్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో ఎసెన్షియల్లీ సడన్ గా ఎందుకు అవుతుంది అంటే అందుకనే లైక్ వాట్ వి డిఫరెన్స్, ఇప్పుడు మొన్ననే కదా బ్లడ్ టెస్ట్ చేయించుకుంది, మళ్ళీ ఎందుకు బ్లడ్ టెస్ట్ అంటే బికాస్ వి నెవర్ నో what is your potassium level, what is your calcium level. Correct. It can trigger the cardiac arrest and you might die. Correct. So unless otherwise ee point lo ela undane manaku telistene we can guaranteely tell you that ippudu em kaadu. Got it. Yeah, that's it for today guys. Until next time, this is Pranati signing off.